తెలియపరుస్తా ఉన్నాను. సంవత్సరం అవుతా ఉంది, ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఏమిటి మంచి ప్రభుత్వం అంటే, ఇవాళ సినిగేట్ల దగ్గర లిక్కర్ సినిగేట్ల దగ్గర పర్సెంటేజ్లు తీసుకోవడానికి మంచి ప్రభుత్వం, ఇసుక తవ్వుకుని అమ్ముకోవడానికి తీసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర పర్సెంటేజ్ తీసుకోవడానికి మంచి ప్రభుత్వం, ఇవాళ అరాచకాలు సృష్టించడానికి మంచి ప్రభుత్వం, జనాల్ని మటలు చేయడానికి మంచి ప్రభుత్వం, లేకపోతే నడి రోడ్డు మీద పట్టుకుని నరకటానికి మంచి ప్రభుత్వం తప్ప ఎవరైతే పేద ప్రజలను ఆదుకోవటానికి కాదనే విషయాన్ని సందర్భంగా మనందరూ కూడా గమనించాలని విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. ఇవాళ మనం చూసాం 5 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఇవాళ నాడు నేడు స్కూల్స్ కానీ, అదేవిధంగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న ఇల్లు పట్టాల కార్యక్రమంగా తీసుకొస్తే అన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఇవాళ ఒక్కొక్క కార్యక్రమం కూడా అవ్వకుండా ఆపేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పాలని విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాయకుడిగా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపికైనటువంటి చినిమిల్లి రాయుడు గారికి మీరు ఎప్పుడు కూడా అండగా ఉండాలి. ఎందుకంటే భీమవరం రాజధాని, భీమవరం ఇవాళ నియోజకవర్గానికి ఒక చినిమిల్లి రాయుడు గారిని ఇన్ఛార్జిగా ఇవ్వటం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటన. ఇవాళ అందరినీ కూడా కలుపుకోబోయే వ్యక్తి, ఇవాళ అన్ని సామాజిక వర్గాలతో కూడా అందుబాటులో ఉండే వ్యక్తి చినిమిల్లి రాయుడు గారు. ఎందుకంటే నేను సేవాదాల కార్యక్రమం చూస్తే ఇలా 2 జిల్లాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చినిమిల్లి రాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటడితే ఉచ్చబడతా ఉందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జై జగన్ జై వైఎస్ఆర్. కార్యక్రమానికి ముఖ్య